అవిజ్ఞాతే పరే తత్వే శాస్త్రాధీతిస్తు నిష్ఫలా. విజ్ఞాతేపి పరే తత్వే శాస్త్రాధీతిస్తు నిష్ఫలా. అంటే జీవుడు వేరు, దేవుడు వేరు. దేవుడు ఇక్కడ లేడు, ఎక్కడో ఉన్నాడు. ఆకాశంలోనో, లేకపోతే స్వర్గంలోనో, లేకపోతే ఇంకో చోటో ఎక్కడో ఉన్నాడు, లేకపోతే తిరుపతిలోనో, కాశీలోనో ఎక్కడో ఉన్నాడు. నేను వేరు, జీవుడు వేరు. నేను ఆ దేవుణ్ణి చూడాలంటే మంత్రం చేసుకోవాలి, లేకపోతే తపస్సు చేయాలి, లేకపోతే పూజలు చేయాలి, లేకపోతే 108 సార్లు పారాయణ చేయాలి. ఇవన్నీ మిడిమిడి జ్ఞానం గల వాళ్ళు అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని పురాణాలు విన్నా, ఎన్ని వేదాలు చదివినా, అర్థాలు చెప్పినా అందులోని మర్మాన్ని గ్రహించలేక వాళ్ళు తాను వేరు, జీవుడు దేవుడు వేరు అనుకుంటూ ఉన్న వాళ్ళకి ఈ ఎన్ని శాస్త్రాలు చదివినా శాస్త్రాధీతిస్తు నిష్ఫల. ఈ శాస్త్రాలన్నీ కూడా వాళ్ళకి అనవసరం. ఇంకా వాళ్ళకి చెప్పిన అర్థం కాదనమాట. 30 తెలియలేడు 30 ఏండ్లకునైనా వాళ్ళకి ఇంకా ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి అర్థం అవ్వదు. కానీ విజ్ఞాతేపి పరే తత్వే శాస్త్రాధీతస్తు నిష్ఫల. మళ్ళీ ఇంకొక విషయం ఏంటి? విజ్ఞాతేపి పరే తత్వే శాస్త్రాధీతిస్తు నిష్ఫల. కానీ నేను వేరు కాదు, దేవుడు వేరు కాదు. అహం బ్రహ్మాస్మి. బ్రహ్మసత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ కేవలం. నేను వేరు కాదు, ఈ జగత్తంతా కూడా మిథ్య, బ్రహ్మమే నేను, ఇదంతా కూడా బ్రహ్మమే అయి ఉన్నది, నాలోనే దేవుడు ఉన్నాడు, కాబట్టి నేనే దేవుణ్ణి అని తెలుసుకున్నవాడు జ్ఞాని అన్నమాట, ఆత్మజ్ఞాని. అటువంటి వాళ్ళకి ఈ వేదాలు చదవక్కర్లేదు, ఈ శాస్త్రాలు అక్కర్లేదు. ఎందుకంటే ఆత్మజ్ఞాని యోగివేమన్ ఉన్నాడు, తెలుసుకున్నాడు. పూల రంగులు వేరు, పూజ ఒకటే. దర్శనములు వేరు, దైవంబు ఒక్కడే, విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు ఆయన. అవునా? ఎన్ని బొమ్మలు చేసినా, ఎన్ని ఆకారాలు చేసినా, ఎన్ని నామాలు చేసినా, నువ్వు వెంకటేశ్వర అన్నా, కృష్ణుడన్నా, బ్రహ్మ అన్నా, సుబ్రహ్మణ్యం, ఏదైనా ఒక్క దేవుడి పేరది. ఏదైనా వేరు. నువ్వు దర్శనాలు వేరుగాక, తిరుపతిలో దర్శనం ఇంకొకటి అవ్వచ్చు, కంచిలో దర్శనం ఇంకొకటి అవ్వచ్చు, లేకపోతే ద్రాక్షారంలో ఇంకొకటి అవ్వచ్చు. ఏది ఎక్కడ ఏం చేసినా దైవం ఒకడే. ఆ విషయం తెలుసుకుని ఆ దైవం ఒకడే, ఆ దైవం వేరు కాదు, నేనే, నాలోనే ఉన్నాడు, అహం బ్రహ్మాస్మి, నాలోనే ఉన్నాడు అన్న విషయం తెలుసుకున్న వాడికి శాస్త్రాధీతిస్తు నిష్ఫల. ఇంకా వేదాలు చదవక్కర్లేదు, ఇంకొకటి చదవక్కర్లేదు, ఏమీ చదవక్కర్లేదు. తానే దేవుడు అనుకోవాలన్నమాట. తనలోనే ఉన్నాడు అనుకోవాలి. అందరూ దైవస్వరూపులే అనుకోవాలి. ఒక బ్రాహ్మడు పూజారి గారు ఆయన తీసుకెడుతున్నాడు, నైవేద్యం తీసుకెడుతున్నాడు. అర్చనానంతరం భగవంతుడికి నైవేద్యం తీసుకెడుతున్నాడు. మహానైవేద్యం, చక్కెర పొంగలని, బూర్లని, గార్లని, నెయ్యి చక్కగా విస్తరాకులో పెట్టి, కంచంలో పెట్టి, పైన తువ్వాలు మూత వేసి తీసుకెడుతున్నాడు. ఆ యొక్క పదార్థాల నుంచి వచ్చేటటువంటి వాసనకి ఒక కుక్క పాపం ఆకలితో ఉంది, బక్క చిక్కిపోయి ఆ వాసనకి అది పూజారికి అది కూడా నడవడం మొదలుపెట్టింది, ఆశగా ఏమైనా పెడతాడేమో అని. ఈ పూజారి చూశాడు. వెంటనే ఆ కుక్కను పిలిచి ఆ రోడ్డు మీదే తను కూర్చుని ఆ విస్తర అక్కడ వేసి ఆ కుక్కకు ఒక్కొక్కటి తినిపిస్తున్నట్ట. అందరూ కూడా చూశారు, జనాలందరూ కూడా నవ్వడం మొదలుపెట్టారట. ఏమయ్యా పంతులు గారు, ఏమిటి దేవుడికి పెట్టవలసిన నైవేద్యాన్ని నువ్వు వీడికి పట్టుకెడుతున్నావు అనేసరికి అప్పుడు ఆ బ్రాహ్మడు అన్నట్ట, విష్ణు పరిస్థితో విష్ణు ఖాదతి విష్ణవే కథం హససిరే విష్ణు సర్వం విష్ణువయం జగతో. అంటే విష్ణుడాయను విష్ణుగోడి విష్ణువన్నమిడెను విష్ణువనకు విష్ణువాయలన వెదు విష్ణు జ్యోతి విష్ణువే కదయధి చూడ విష్ణపముల. ఈ బ్రాహ్మడు అన్నట్ట, ఓ నాయన, ఒక విష్ణువు అంటే నేనే, ఆ బ్రాహ్మడు ఆ యొక్క పూజారే.
విష్ణు ఉపవిష్ణుడా ఆయన విష్ణుగూడి ఆ కుక్క అది విష్ణువే, అందులోనూ విష్ణువు ఉన్నాడు. విష్ణువు అన్న బిడ్డను విష్ణువనకు ఈ విష్ణువు ఆ విష్ణువుకి అన్నం పెడుతున్నాడు. విష్ణువాయల నవ్యదు విష్ణు చూచి చూసిన మీరందరూ కూడా ఈ జనాలందరూ కూడా విష్ణువులే, మీరందరూ కూడా విష్ణువులే, నేను విష్ణువునే. ఇంకో మీ ఈ విష్ణువులందరూ కూడా విష్ణువుని చూసి నవ్వుతున్నారు. విష్ణువే కదయది చూడ విష్ణపముల, ఈ లోకంలో ఏది చూసినా అది విష్ణువే అని ఈ బ్రాహ్మడు చెప్పేసరికి జనాలందరూ కూడా తమ తప్పు తెలుసుకుని ఓహో అని అందులో గల సారాంశాన్ని వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకున్నారు, అర్థం కాని వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. కాబట్టి అవిజ్ఞాతే పరేతత్వే శాస్త్రాధీతిస్తు నిష్ఫల, విజ్ఞాతేపి పరేతత్వే శాస్త్రాధీతిస్తు నిష్ఫల. అంటే అన్నీ తెలుసున్న వాళ్ళకి ఈ శాస్త్రాలతోటి పనే ఉంది, వంట అయ్యాక కట్టెలతోటి పనే ఉంది. కట్టెలు అయ్యో ఇప్పటివరకు పాపం వెలిగే వంట అన్నం ఉడకడానికి ఉపయోగపడింది కదా అని దాన్ని అలా వెలుగనిస్తూ కూర్చుంటామా? అయింది కదా, వంట అయింది కదా, ఇంకా కట్టెలతోటి పని లేదు మనకి. దాన్ని బయటికి లాగుతాం, నీళ్ళు వేసి ఆర్పేస్తాం. అలాగే ఆత్మజ్ఞానం పొందినవాడు ఇంకా ఆ శాస్త్రాలతోటి పని లేదు. యోగివే మనకి ఆత్మజ్ఞాని ఇంకా మొత్తం అన్నా కూడా సర్వం మిథ్య, ఇదంతా కూడా జగమే మాయ అనుకున్నాడు ఆయన. అందుకని బట్టలు కూడా కట్టుకోకుండా తనకు సిగ్గులేదు ఇంకా, ఎందుకంటే తను వేరు కాదు, తను ఎవరో కాదు అని ఆ వేమన తెలుసుకున్నాడు. అలాగే వేమనే కాదు, అనేక మంది మహానుభావులు, చంద్రశేఖర సరస్వతి లాంటి మహానుభావులందరూ కూడా ఎంతోమంది మన దేశంలో పుట్టి ఆ భగవతత్వాన్ని ప్రజలందరికీ కూడా బోధించారన్నమాట. కాబట్టి మనము ఇలాంటి శ్లోకాల్లో ఉన్నటువంటి ఆ సారాంశాన్ని తీసుకుని మన జీవితంలో అనేక విషయాల్లో వాటికి అన్వయం చేసుకుని కష్టాల్లో కానీ సుఖాల్లో కానీ మనం మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవలసినటువంటి ఆవశ్యకత ఉందని ఇలాంటి శ్లోకాలన్నీ కూడా మనకి అవసరం అన్నమాట.